ఇలాంటి వాళ్ళందరూ మనకు అండగా ఉన్నారు. అన్ని పార్టీలలో వస్తారు, ఇబ్బంది ఏం లేదు. తెలుగుదేశం వాళ్ళు కూడా చాలామంది చెప్పారు మా మద్దతు కూడా ఉందని. మరి ఇప్పుడు మన మధ్య మన డైనమిక్ పోలీస్ ఆఫీసర్, ముఖ్యంగా సామాన్యుల కోసం పోరాడే శ్రీ సునీల్ కుమార్ గారు ఐపీఎస్ గారు ఉన్నారు. గట్టిగా మీరందరూ క్లాప్స్ కొడితే వారు మీకోసం అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. ప్లీజ్ సార్ కమ్. సునీల్ కుమార్ గారు చాలా పెద్ద మేధావి, ఆయన అనేక పుస్తకాలు రచించారు. ఎప్పుడు ఆయన మీలాంటి వాళ్ళ కోసమే ఆలోచిస్తుంటాడు, కుల మతాలకు అతీతంగా. సార్ మీరు విన్నారు వీళ్ళ బాధలన్నీ, ఎలా వెళ్దాం అంటారో ముందు మేము ఆ వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం సార్, ప్లీజ్. ఓకే, అందరికీ నమస్కారం, జై భీమ్. సుధాకర్ నాయుడు గారు మొన్న మీటింగ్లో కూడా చూశాను, ఇప్పుడు కూడా చూశాను. కరెక్ట్గా భోజనాల టైం అయినప్పుడే నన్ను మాట్లాడమని చెప్పి పిలుస్తారు. ఈయన మరి అది కుట్రనాలో లేకపోతే అభిమానమనాలో లేకపోతే పరీక్ష అనాలో మరి నాకు తెలియట్లా. అంటే నా మాటలతో కడుపు నిండిపోద్ది కాబట్టి ఇక భోజనం పెట్టక్కర్లేదని ఆయన అనుకుంటున్నారట. ఇప్పుడే సోదరు చెప్తున్నారు. ఇక్కడికి విచ్చేసిన చెల్లెమ్మలందరికీ కూడా, అక్క చెల్లెళ్ళమ్మలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇంత కలిసికట్టుగా ఒక ఉప్పెన వచ్చినట్టుగా వచ్చినందుకు మీ అందరికీ కూడా అభినందనలు. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన ఆయన అది ఏవేవో కొన్ని విషయాలు చెప్పారు, దాంతో నేను కొంత కన్ఫ్యూజ్ కూడా అయిపోయాను. అంటే సడన్గా నేను ఏ మీటింగ్కి వచ్చానో, ఈయన నర్సుల మీటింగ్ అన్నారు, ఆయన ఏమో ఏదో చెప్తున్నారు అని చెప్పి, సో ఏమీ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, గత 15 సంవత్సరాలుగా నర్సులకి అన్యాయం జరుగుతుంది అనే మాట ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పారు. అదేవిధంగా నర్సింగ్ వృత్తి గురించి కానీ నర్సుల గురించి కానీ ఏ ఒక్కరూ కూడా చులకనగా మాట్లాడరు. అందరిలో కూడా గౌరవభావమే ఉంది, అందరూ గౌరవిస్తారు. ఎందుకంటే మీరు చేసేటువంటి సేవలు ఏమైతే ఉన్నాయో అవి వేరే వాళ్ళు చేయలేరు, కేవలం మీరు మాత్రమే చేయగలరు. ఇంతకుముందు మాట్లాడిన వక్తలందరూ కూడా చెప్పారు, ఇంట్లో వాళ్ళు కూడా చేయటానికి మొహం తిప్పుకునే పనులు, చేయలేని పనులు మీరు చేస్తారనేది అందరికీ తెలుసు. దానికోసం మీ అందరి పట్ల అందరికీ గౌరవం ఉంది, అభిమానం ఉంది, ఆరాధనాభావం ఉంది. దానిలో రెండో ఆలోచన ఏం లేదు. ప్రజలందరిలో కూడా నర్సుల పట్ల సానుకూలమైనటువంటి భావనే ఉంది. అది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయి అనంటే, ప్రజల్లో ఈ సెంటిమెంట్ ఎలా ఉంది ఈ వర్గం పట్ల, వీళ్ళకి న్యాయం చేయకపోతే ప్రజల్లో ఒక యాంటీ సెంటిమెంట్ వస్తుంది, అదే పనిచేస్తుంది ఎక్కువగా. కాబట్టి ప్రజల్లో ఒక గుడ్ విల్ అనేది డెవలప్ చేసుకోవటం, గుడ్ విల్ పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం. రెండో విషయం ఏంటంటే, ఈ కాంట్రాక్టు పద్ధతి లేదా అవుట్ సోర్సింగ్ అనేటువంటిది ఇంతకుముందు ఎవరో అన్నారు, ప్రభుత్వాలు తెలివి నేర్చుకున్నాయి అట్లా అని. ఈ తెలివి ప్రభుత్వాలది కాదు. మీరు కరెక్ట్గా చూసుకున్నట్లయితే వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF వాళ్ళు రుణాలు ఇచ్చినప్పుడు పెట్టేటువంటి కండిషన్లు మీరు చూడండి. పేపర్లో మనం ఏదో సంచలనాత్మకమైన వార్తలు లేకపోతే క్రికెట్ అవి మాత్రమే చదివితే మనకు విషయాలు తెలియవు. ఒక ప్రపంచ బ్యాంక్ కానీ IMF కానీ లోన్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్లు పెడతారు. దానిలో డౌన్ సైజింగ్ అంటారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బ్యూరోక్రసీ సైజుని తగ్గించాలి అనే కండిషన్ ఉంటుంది. దాని గురించి ఎవరు రిపోర్ట్ చేయరు, ఎవరు మాట్లాడరు, కానీ ఆ కండిషన్ ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు ఇన్ని వేల మంది జీవితాల మీద పడుతుంది. అందుకే విషయాలు తెలుసుకోవాలి. ఇది ఎందుకు జరిగింది? ప్రభుత్వాలు ఏం దుర్మార్గమైనవి కాదు. మీకు అన్యాయం చేయడానికి కంకణం కట్టుకుని కక్ష కట్టుకుని ఎవరు లేరు. కానీ సిస్టంలో జరుగుతున్నటువంటివి ఏమైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలి. అటువంటి లోన్లు తీసుకుంటున్నప్పుడు అందరూ కూడా అన్ని సంఘాల వాళ్ళు అప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు కాదు. మీరు లోన్ తీసుకుంటున్నప్పుడు ఈ కండిషన్లకు అంగీకరిస్తున్నారు, ఈ కండిషన్స్ లేకుండా మీరు లోన్లు తీసుకోండి అని అప్పుడు మాట్లాడాలి. ఇదంతా కూడా చేతులు కాలిపోయిన తర్వాత
బర్ణాలు రాసుకున్నట్లుంది. ఏమైనా అది ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండవ అంశం ఏంటంటే 15 సంవత్సరాల కాలం గడిచినప్పుడు ఈలోగా 3 ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ. ఈ ఎన్నికల్ని మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోయాం, అది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రతి ఎన్నిక కూడా ఒక అవకాశం, ప్రభుత్వాల్ని పార్టీల్ని ఒప్పించడానికి ఒక అవకాశం. టూ 2019లో రెగ్యులర్ పోస్ట్ మాకు ఇచ్చారు సార్, చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు. తీరా చూస్తే అప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి మోసపరిచారు. సరే జగన్ ప్రభుత్వం వస్తుంది కదా, వాళ్ళు ఇస్తారంటే 2000లో మాకు మళ్ళాను ఈ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో జీవో 60 కింద మాతో పాటు డాక్టర్లకు కూడా ఇచ్చారు. కానీ వాళ్లకు ప్రొవిజనల్ పీరియడ్ చేసి వాళ్ళని రెగ్యులరైజేషన్ ఇచ్చి ఇప్పుడు మమ్మల్ని అలాగే ఉంచారు. ఇంకా కూడా మళ్ళా కూడా ఈ ప్రభుత్వం వచ్చింది. ఇలా దశల వారీగా ప్రభుత్వాలు మారి మా నోట్లో మట్టి కొడుతున్నారు. కానీ మాకు ఎక్కడ న్యాయం చేస్తున్నారు? మేము ఎవరిని నమ్ముకోవాలా? వీళ్ళకి మేము ఓటు వేయిందే ఈరోజు అధికారంలో ఉన్నారా సార్? చెప్పండి. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా వాళ్ళకు ఓటు వేసింటారు. ఈరోజు గత ప్రభుత్వం ఓడిపోయింది, మీ ప్రభుత్వం వచ్చిందంటే ఎవరు ఇచ్చిన హక్కు మీకు? మేము వేయలేదా మీకు? నేను సభాముఖంగా చెప్తున్నాను సార్, నేను మీకు ఓటు వేసిన ఒక ఓటు హక్కరుగా అడుగుతున్నాను. నేను మీకు వేస్తేనే ఈరోజు మీరు ప్రభుత్వాల్లో ఉన్నారు. మరి మాకెందుకు ఇంతటి అన్యాయము? ప్రభుత్వాలే మాకు అన్యాయాలు చేస్తున్నాయి. నేను సమాధానం చెప్తాను దానికి, నాకు సమాధానం చెప్తానమ్మా, దానికి సమాధానం ఉంది. ఓట్లు అందరం వేస్తాం, ఇక్కడ ఓటు అయిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ వేసాం. ఓకే అమ్మా, సమాధానం చెప్తాను. ఓట్లు అందరం వేస్తాం. ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న, మనం డబ్బులు తీసుకోకుండా ఓటేసామా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రెండో ప్రశ్న ఉన్నాయి ఇంకా ప్రశ్నలు. రెండో ప్రశ్న, మనం ఓటు ఒక నర్సుగా వేసామా లేకపోతే ఒక కులంగా మతంగా వేసామా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నాకు సమాధానం చెప్పక్కర్లేదు, మీరు నన్ను ఒప్పించక్కర్లేదు. ఓకే, ఆ ప్రయత్నమే చేయకండి. మీరు ఏం చెప్పినా నేను ఒప్పుకుంటాను, దానికోసం కాదు, మనకి రిజల్ట్ కావాలి. ఓకే, దీనికోసమనే మేము ఏం చేసామో అంబేద్కర్ ఇండియా మిషన్ తరఫున ఏం చేసామో నేను మీకు చెప్తాను. మేము 2018లో శ్రీకాకుళంలో ఒక 50,000 మందితో మేము మీటింగ్ పెట్టాం. ఏమనంటే దళిత వాడలన్నీ పంచాయతీలు కావాలి, దళితులకి సప్లాన్ నిధులు రావాలి అనేటువంటి ఒక డిమాండ్, అలాగే దళిత క్రైస్తవులందరినీ కూడా దళితులుగా గుర్తించాలని ఇంకొక డిమాండ్, అలాగే దళితుల్లో చదువుకున్న వారందరికీ కూడా సొంతంగా హాస్పిటల్స్ పెట్టుకోవడానికి కానీ డాక్టర్స్కి వాళ్ళకి 2.5 కోట్లు వితౌట్ గ్యారంటీ అండ్ ఇంట్రెస్ట్ లోన్లు ఇవ్వాలని ఒక 3 డిమాండ్లతో మేము మీటింగ్ పెట్టాం. 3 డిమాండ్లతోటి 2018లో అంత మీటింగ్ పెట్టిన తర్వాత కొంత ముందుకు వెళ్ళింది, కానీ ఏమి జరగల. అప్పుడు మేము ఓటింగ్కి ఎలా వెళ్ళాము? ఒక డిమాండ్ తోటి వెళ్ళాం. మా డిమాండ్ ఇది, మా డిమాండ్ తీరిస్తేనే ఓటు వేస్తామని చెప్పి ఒక సభ ద్వారా అన్ని పార్టీలకి తెలియజేశాం. అది అయిపోయింది. ఏం అవ్వలేదు కదా అనుకోవచ్చు మీరు. మళ్ళా మొన్న 2024లో కూడా పాయకరావుపేటలో ఇంకొక 30,000 మందితో ఇవే డిమాండ్లతోటి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టాం. పెట్టినప్పుడు మన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో మా డిమాండ్లు ఒప్పుకుంటూ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం ఓటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళబోయే ముందు ఇప్పుడు ఎట్లయితే ఇక్కడ ఒక సమావేశం పెట్టుకున్నామో అదే మాదిరిగా మీరు 15 ఏళ్లలో 3 ఎన్నికల ముందు 3 సమావేశాలు పెట్టుకొని ఉండాల్సింది. పెట్టి ఈ డిమాండ్లకు ఒప్పుకుంటేనే, ఎవరు ఒప్పుకుంటే వాళ్ళకి ఓటు వేస్తాము అని కనుక నిలదీసినట్లయితే, అప్పుడు కూడా అన్ని పార్టీల ప్రతినిధుల్ని పిలిచి మాట్లాడినట్టయితే ఖచ్చితంగా మీకు హామీ వచ్చేది, ఆ తర్వాత పని కూడా జరిగేది. సరే, జరిగిపోయిన దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు తర్వాత పరిష్కారం ఏంటి, ఏం చేయాలి అనే దాని మీద ఇంతకుముందు మన సుధాకర్ గారు చెప్పారు. సామ, దాన,
భేద దండోపాయాలు వాడాలి అని చెప్పేసి. అంటే ముందు ట్యాబ్లెట్ ఇస్తారు, అది తగ్గకపోతే ఇంజెక్షన్ చేస్తారు, అయినా తగ్గకపోతే అది. సో కాబట్టి ముందు ఇది ట్యాబ్లెట్ కార్యక్రమం. ఈ ట్యాబ్లెట్ కార్యక్రమం పనిచేస్తుంది, టెంపరేచర్ తగ్గిపోద్ది అని చెప్పేసి, సిమ్టమ్స్ అన్నీ తగ్గుతాయి అని చెప్పి మనం అనుకుందాం. మన ప్రయత్నం మనం చేద్దాం. ఇది ఎవరో అన్నారు, ఇది తెలుస్తుందా ప్రభుత్వానికి అని. ఖచ్చితంగా తెలుస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అది ఇంకా బాగా తెలుస్తుంది. అందుకనే సుధాకర్ గారు నన్ను పిలిచారు, ఊరికి నేను పిలవలా. కాబట్టి ఈ ఎప్పుడైతే ఇంత సంఘటితంగా ఇంత పెద్ద సమావేశం మీరు పెట్టారో, మొన్న ఒకసారి వచ్చారు, ఇది రెండవసారి వచ్చారు, 2 సమావేశాలు మీరు పెట్టారో, మీలో ఉన్నటువంటి ఈ న్యాయబద్ధమైన కోరిక, మీలో ఉన్నటువంటి ఈ ధర్మాగ్రహం అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలుస్తుంది. ప్రభుత్వాలు ఏవి కూడా ఒక పెద్ద సమూహాన్ని దూరం చేసుకోవాలని చెప్పి ఏ ప్రభుత్వం కూడా అనుకోదు. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మానేయండి. మనం ప్రభుత్వానికి మన సత్తా చెప్పడంలో విఫలమవుతామేమో కానీ, ఒకసారి మనం బలం ఏంటో చూపించిన తర్వాత ప్రభుత్వాలు వాటిని నిర్లక్ష్యం చెయ్యవు. ఎందుకంటే అందరికీ మళ్ళీ అధికారం కావాలనే ఉంటుంది. అధికారంలో లేని వాళ్ళకి అధికారంలోకి రావాలనే ఉంటుంది. కనుక మీ ప్రయత్నం వృధా పోదు. మీరందరూ సంతోషంగా ఉండండి. ఖచ్చితంగా మీరందరూ కూడా పర్మనెంట్ అయ్యే రోజు దగ్గరలో ఉంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. ఈ నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా వదిలేయండి. నెక్స్ట్ ఏం చేయాలి, నేనేం చేయాలి అనేదే మనం ఆలోచన చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి. ఈరోజు ఇక్కడికి వచ్చాం మీ అందరి తరఫున. మరి సుధాకర్ గారు మీ కోరికని ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేశారు, అదేవిధంగా ప్రభుత్వానికి తెలియజేశారు. మంత్రి గారిని ఆల్రెడీ కలిశారు. మళ్ళీ ఈ సమావేశం విజువల్స్ తోటి, ఈ సమావేశం డీటెయిల్స్ తోటి మళ్ళీ కలుస్తారు. మేము కూడా అంబేద్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్రం అంతా కూడా ఉంది. రాష్ట్రంలో ఉన్న ఎయిమ్ సభ్యులు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి సోదరుడు కూడా మీకు మద్దతుగా నిలబడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే మా వేదికల్లో మేము ఎక్కడ డిస్కషన్స్ చేసినా కూడా, సందర్భం వచ్చిన ప్రతి చోట కూడా మీ యొక్క సమస్య ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రస్తావిస్తాను, నేను మాట్లాడతాను. నేను పెద్దలతో మాట్లాడినప్పుడు, వేరు వేరు పార్టీలతో కానీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈ సమస్య గురించి నేను మాట్లాడతానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, అందరూ సంతోషంగా భోజనం చేయండి, హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఈ కార్యక్రమం అయిన తర్వాత జరిగే పరిణామాలను బట్టి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ డయాగ్నోసిస్ చేసుకుని, అప్పుడు ఈసీజీ అంతా తీసుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. థ్యాంక్ యూ సార్.